కిలోమీటర్కి కరెంటు బస్సుకి 7 రూపాయలు అని చెప్తాడు. కానీ PM ఈ బస్ సేవ కింద ఈ వచ్చే 750 బస్సులు 750 ఎన్ని వస్తున్నాయి నాకు తెలీదు. దాని కింద చంద్రబాబు నాయుడు మనిషి చెప్పినట్టుగా 750 బస్సులు నిజమైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కీమ్ కింద అన్ని బస్సులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతోడు, విమానాలు ఎక్కలేనోడు, సొంత కారు వేసుకెళ్ళలేనోడు బస్సు ఎక్కగలడా అని అడుగుతున్నాను. బస్సు ఎక్కగలడా? కనీసంలో కనీసం ఇంద్రా బస్సు ఉంటుంది, 30 రూపాయలు చిల్లర కిలోమీటర్కి ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ పడుతుంది. ఇంద్రా బస్సు, ఏసీ బస్సు 30 రూపాయలు చిల్లర అనుకుంటే 30 రూపాయల చిల్లరలో 21 రూపాయలు ఆయన ఇస్తే పోనీ మిగతాది మన మీద పడుతుంది అనుకోవచ్చు. కానీ ఆ రేటు కాదు కదా, 70 చిల్లర కదా మీరు టెండర్ వేసి తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి 70 రూపాయలు కిలోమీటర్కి 70 రూపాయలు చిల్లర, 21 రూపాయలు ఆయన ఇస్తా అంటే 50 రూపాయలు ఆర్టీసీ కట్టాలంట. ఇది తప్పు కదా అంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఏం ఆశలు చూపించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తే జగన్ మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని వైకుంఠం చూపిస్తామని చెప్పని అరచేతులు వాళ్ళకి వైకుంఠం చూపించి వాళ్ళని వాడుకుని ఇవాళ వాళ్ళ ముఖం వెంక చూసే పరిస్థితి లేదు. వాళ్ళ ముఖం వెంక కూడా చూడరా. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, 10,000 బస్సులు మేము మార్చేస్తామని చెప్పని. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. PM ఈ బస్ స్కీమ్ కింద ఏంటి, దాంట్లో గైడ్ లైన్స్ ఏంటి? కేవలం 116 నగరాలు, 116 నగరాలు కూడా 3 లక్షల పైన ఉండాలి, 40 లక్షల లోపు ఉండాలి జనాభా. 2011 లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం 3 లక్షల జనాభా పైనుండి 40 లక్షల లోపు ఉన్న నగరాల్లో తిప్పటానికి మాత్రమే ఈ బస్సులు ఇస్తారంటున్నారు. మరి మీరు ఎక్కడ తిప్పుతారు వీటిని? 3 లక్షలు దాటి 40 లక్షల లోపు ఉన్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒక్క అనుమతి, ఎగ్జంప్షన్ ఉంది. ఏ ఎగ్జంప్షను? రాజధానిలో కనుక 3 లక్షల లోపు జనాభా ఉంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 రోజుల్లో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా, ఒక్కో బస్సు 1,70,00,000 రూపాయలతో 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహన్ దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఒక్కళ్ళని కూడా తీయలేదు, దాని మీద ప్రైవేట్ వాళ్ళు లెక్కనివ్వలేదు. ఆర్టీసీ సొంత ఆస్తి కిందే దాన్ని నడుపుతున్నారు కదా. మరి ఇంత పచ్చి దగా మోసం, ఆడవాళ్ళని మోసం చేసి 1,500 ఇస్తామన్నారు కొంతమందికి. అమ్మా నీకు 15 అని చెప్పాను ఎలక్షన్లో చెప్పి. ఆడపిల్ల కనపడితే చాలు నీకు 1,500 వస్తాయి నెలకి. చీటీ పాటలు పాడినట్టు వీళ్ళు ఓట్లు అడుక్కునేప్పుడు ఎవరు కనపడితే, ఆడపిల్ల కనపడితే చాలు 1,500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుక్కుని వాళ్ళ ఆడపిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఇవ్వరా? వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు మరి? ఆడవాళ్ళని ఏం ఉద్ధరిస్తున్నారు? ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు జగన్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లు. ఏంటి మీరు చేసేది? ఈ రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000 చేస్తే 3,30,000 చేసి వీళ్ళు 3,60 2 ఏళ్లలో చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టీసీని కనుక ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే, ఎందుకు చేయకూడదంటే రాష్ట్ర ప్రజలకి అవసరం. ప్రైవేటోడు ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకుంటానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతే, మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే, రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతే ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి? సంపద సృష్టి లేదు,
సంపద ఎవరికయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, లేదా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రమే సంపద. కార్యకర్తలకు కూడా లేదు పాపం. టీడీపీ వాళ్ళకి లేదు, అసలు జనసేన వాళ్ళకి అసలే లేదు. సంపద లేకపోతే లేకపోయింది, తన్నులు, తిట్లు, కేసులు. జనసేన వాళ్ళకి ఏం మిగిలినాయంటే తన్నులు, తిట్లు, కేసులు. సంపద ఎవరికయ్యా అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళ ముగ్గురికి, త్రిమూర్తుల ముగ్గురికి సంపద. రాష్ట్రం సంకనాగిపోతుంది, అప్పులు బాలైపోతుంది. ఇప్పుడు ఆర్టీసీని కూడా అమ్మేస్తారంట, ప్రైవేటైజ్ చేసేస్తారంట ఆర్టీసీని. ఇప్పటికే ఉద్యోగస్తులను తీసుకోవట్లేదు, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు గనక ఆర్టీసీ జోలికి వస్తే, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగస్తు, ఆర్టీసీ కార్మికుల్ని, ప్రజల్ని సమీకరించి మీ పీచమడటం, మీ తప్పుడు ఆలోచనని వెనక్కు తీసుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే నిన్న పెద్దల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని 2 మాసాల తర్వాత బయటకు వచ్చారు. వారు వచ్చినందుకు తప్పేం లేదు, కానీ తప్పేం లేదు, కోలుకున్నారు, వచ్చారు, అందరికీ ఆనందం. వారు